అంతేకాదు దేవుని యొక్క మానవుని యొక్క రూపాంతరత, వీటన్నిటినీ స్పష్టముగా ఆయన తన పత్రికల్లో మరి పొందుపరిచినటువంటి 2 పత్రికలు ఏంటంటే, బహు స్పష్టముగా పొందుపరిచిన 2 పత్రికలు. అంటే ఈ లోకములో మనము రూపాంతరము చెందేది అనగా ప్రభు వచ్చినప్పుడు, లేక ఈ లోకాన్ని విడిచిన తరువాత మనము ఎక్కడికి వెళ్ళేది, ఎక్కడ ఉండేది అనేటువంటి విషయాలను గురించి 2 పత్రికలలో సవివరంగా చెప్పాడు. ఆ 2 పత్రికలు ఏంటంటే, ఒకటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, దానిలో ప్రాముఖ్యంగా 15వ అధ్యాయంలో 51వ వచనం నుండి ఆయన ఈ విషయాలు స్పష్టపరిచాడు. అలాగే దెస్సలోనికలకు రాసిన పత్రికలో కూడా ఆయన ఈ విషయాలను స్పష్టపరిచాడు. అపోస్తులైనటువంటి పౌలు ఈ విషయాలను ఎంతో స్పష్టముగా మాట్లాడుతూ వచ్చాడు. ఆయన దైవికమైన వ్యక్తి, ఒకప్పుడు దేవుణ్ణి ఎరగనటువంటి వాడు, దేవునితో సంబంధం లేనటువంటి వాడు, మతము గొప్పదనుకున్నవాడు. తన మతము యోధా మతం, ఆ మతమే ప్రాముఖ్యమైనది, మిగతా మతాలు ఎందుకు పనికిరానివి అని అనుకున్నాడు. అలాంటి మతనిష్టతో, మత పిచ్చితో మతోన్మాదుడైనటువంటి పౌలు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మారు మనస్సు పొందాడు, రక్షించబడ్డా. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తనకి ఒక గురి ఏర్పడింది, ఒక గమ్యము ఏర్పడింది. అలాగున ఆయన జీవితము మరి చక్కగా రూపాంతరము చెందినట్లుగా దేవుని వాక్యము ద్వారా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ మతోన్మాది, మత పిచ్చి కలిగినటువంటి, మత నిష్ట కలిగినటువంటి వ్యక్తి రూపాంతరము చెందిన తరువాత ప్రభువుని వెంబడించడం ప్రారంభించారు. వీళ్ళ చాలా మంది రూపాంతరము చెందుతారు కానీ ప్రభువుని వెంబడించరు, మారు మనస్సు పొందుతారు కానీ ప్రభు దగ్గరికి రారు, రక్షించబడతారు కానీ ప్రభువుని వెంబడించారు, బాప్తిసం తీసుకుంటారు కానీ ప్రభువుని వెంబడించారు. అలాగైతే దేవుని సంగతులు నీకు సరిగ్గా అర్థం కావు. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నది ఈ లోకాన్ని అనుభవించడానికి కాదు, దేవుణ్ణి వెంబడించడానికి. ఇది చాలా ప్రాముఖ్యం. చాలా మంది క్రైస్తవులకి ఈ విషయం తెలియక దేవుణ్ణి నమ్ముకున్నది ఎందుకంటే ఈ లోకంలో సుఖజీవనం గడపడాకని అనుకుంటున్నారు. కానే కాదు. ఈ లోకంలో సుఖజీవనం అనేది దేవుని చిత్తమైతే నీకు దొరుకుద్ది, దేవుని చిత్తం కాకపోతే అది నీకు దొరకదు. అయితే దాని కొరకు నువ్వు ప్రాకులాడితే నీవు దేవునికి దూరం అయిపోతావు, దేవునికి నీకు ఉన్న సంబంధము తెగిపోవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి దేవుని వాక్య ప్రకారం మనం చూస్తున్న సంగతులు ఏంటంటే, పౌలు యొక్క జీవితంలో దేవుని యొక్క పరిశుద్ధమైన నామముతో సంబంధాన్ని కలిగి ఉండాలని కోరుతున్నాడు. పౌలు ప్రభువుని ఎరిగిన తర్వాత ప్రభువుని వెంబడించడానికి కంకణం కట్టుకున్న ఒక దైవికమైనటువంటి వ్యక్తి. యవన కాలములో దేవుణ్ణి ఎరిగాడు, యవన కాలములో దేవుణ్ణి వెంబడించడానికి నిశ్చయించుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే పౌలే. ప్రియులారా, ఈనాడు యవనస్తులైనటువంటి మనము దేవుణ్ణి ఎరగాలి, దేవునితో నీకు సంబంధం ఉండాలి. అసలు నీ నిర్మాణకుడెవరో, నీ దేవుడెవరో, నీ యొక్క జీవితానికి నాదుడెవరో నీవు తెలుసుకోకుండా ఈ లోకములో ఎంత పెద్ద విద్యావంతుడు అయినా, ధనికుడు అయినా, జ్ఞానవంతుడు అయినా, తెలివైన వాడవైనా నీవు అయోమయ స్థితిని కలిగి ఉంటావు. ఎందుకు అంటే చార్లెస్ డార్విన్ అనేటువంటి ఒక పెద్ద శాస్త్రజ్ఞుడు ఉన్నాడు. అతడు ఆయన ఎవల్యూషన్ థియరీకి మరి పితామహుడు, అనగా పరిణామ సిద్ధాంతానికి పితామహుడు. అతని జీవితంలో దేవుణ్ణి ఎరగనటువంటి వాడు, దేవుని సృష్టిని శంకించినటువంటి వ్యక్తి ఎవరంటే చార్లెస్ డార్విన్. ఎందుకంటే మానవుడు కోతు నుండి పుట్టాడు అని చెప్పినవాడు. పిల్లరా, కోతులకు మానవులు పుడితే ఇప్పటికీ ఇంకా జనం పెరిగిపోయి ఉండేవాళ్ళేమో, కానీ కోతులకు మానవులు పుడతాలా? కోతులే పుడుతున్నాయి. ఒకవేళ నిజంగా కోతులకు కూడా మానవులు పుడితే ఇంకా ఈ పాటికి జనసంఖ్య ఏమై ఉండేదండి, పెరిగిపోయి ఉండేది. అతని యొక్క అవివేక సిద్ధాంతము అతను కీడు చేసింది. పిల్లరా, ఇలాగున మన జ్ఞానము ఎంత అయినప్పటికీ, మనం ఎంత విద్య కలిగి ఈ లోకంలో పెద్ద పెద్ద ఈ విద్యను బట్టి బహుమతులు పొందే వ్యక్తులమైన మన జీవితానికి ప్రభు ప్రాముఖ్యం. ఆ దేవుని యొక్క మన నిర్మాణకుడైన దేవునితో సంబంధం, మన సృష్టికర్త అయిన దేవునితో సంబంధం, ఆయనతో మన ప్రయాణం ఉండాలి. అది చాలా ప్రాముఖ్యం. యవనస్తులైనటువంటి వారు ముఖ్యంగా గ్రహించాలి. ఈనాడు మన జీవితాల్లో మనం అనుకుంటున్నాం, మంచి విద్య సంపాదించి, మంచి మరి డిగ్రీలు సంపాదించి, మంచి స్థితిగతులను కలిగి బాగా సెటిల్ అయితే ఈ లోకంలో మనకి ఎంతో సుఖ సంతోషాలు ఉంటాయనుకుంటున్నాం. అది ఎంత మాత్రము కాదు. నీకు విద్య వల్ల సుఖం వస్తే ప్రభు ఎప్పుడో చెప్పుండేవాడు. నీకు ఉద్యోగం వల్ల సుఖం వస్తే ప్రభు ఎప్పుడో చెప్పుండేవాడు. నీకు ఆస్తిపాస్తుల వల్ల సుఖం వస్తే
ఆ దేవుడు ఎప్పుడో చెప్పుండేవాడు. ఇవేమీ కూడా మానవ జీవితానికి క్షేమాన్ని కలుగు చేసేవి కాదు. ప్రాముఖ్యము ఆ దేవుడే అనే విషయాన్ని మనం ఎరగాలి. అలాంటి వ్యక్తి ఎవరంటే పౌలు. ఆ దేవుణ్ణి ఎరిగాడు, ఆ దేవునితో సంబంధము కలిగి ఉన్నాడు. వీళ్ళారా, దేవుని యొక్క సహవాసమును గ్రహించినటువంటి వ్యక్తి ఎవరంటే ఆ యొక్క పౌలే. అందుకనే తన జీవితంలో ఒక తీర్మానానికి వచ్చేసాడు. ఏంటి ఆయన యొక్క తీర్మానము అంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అంటే తనకి ఈ లోకంలో బ్రతకటం ఎంత లాభమో, చనిపోతే కూడా అంతే లాభం అనే విషయం తనకు అర్థమైపోయింది. ఇలా చాలా మందికి బ్రతకటం లాభం అనే విషయం అర్థమవుతుంది, కానీ చనిపోతే లాభం అనే విషయం చాలా మందికి ఏం కాదండి, అర్థం కాదు. ఎందుకంటే బ్రతకటం మనకు లాభం అంటే, మనం ఇంకా కొంతకాలం బ్రతికితే, ఇంకొక సంవత్సరం మనం జీవిస్తే మనకు ఇంకొక సంవత్సరం 12 నెలలు జీతం వస్తుంది, లేక ఇంకొక 12 నెలలు వ్యాపారం చేయొచ్చు, ఇంకొక 12 నెలలు వ్యవసాయం చేయొచ్చు, ఇంకొక 12 నెలలు ఇంకేమైనా చేసి ఈ లోకంలో దేన్ని సమకూర్చుకోవచ్చు అని అనుకుంటా. ఎందుకంటే బ్రతుకుట లాభం అనుకునే జనాంగా చాలా మంది ఉన్నారు. కానీ పౌలు జీవితంలో చావు కూడా ఏమంటున్నాడు, లాభమే అంటున్నాడు. అది ఆయనలో ఉండేటువంటి డైనమిక్ పర్సనాలిటీ, ఆయనలో ఉండేటువంటి ఆ వ్యక్తిత్వం ఎలాంటిది అంటే, నాకు జీవించడం ఎంత లాభమో చనిపోవటం కూడా అంతే లాభం అంటున్నాడు. ఈ రోజుల్లో మనుషులమైన మనం జీవిస్తే లాభమో అని అనుకుంటాం. ఎందుకంటే జీవించడం ద్వారా ఏదో ఒక వ్యాపారము, ఏదో ఒక వ్యవసాయము, ఏదో ఒక వ్యవహారము, ఏదో కార్యం చేస్తాం. ఈ రోజున మరి ముఖేష్ అంబానీని మనం చూస్తుంటే, అతనికి ఈ సంవత్సరం 2018-19కి 10,000 కోట్ల నికర లాభం వచ్చింది. ఇందులో అంటే ఆయన యొక్క బిజినెస్ అంతట్లో కూడా 10,000 కోట్ల రూపాయలు నికర లాభం వచ్చింది. మరి ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కట్టాడు అనేది మనకు తెలియదు, కానీ మొత్తానికి జరిగినటువంటి విషయం ఇది. 10,000 కోట్ల రూపాయల లాభం వచ్చిందని పేపర్లో రాశా. ప్రియులారా, అంటే మనుషులు బ్రతికేది ఎందుకంటే లాభం కొరకే, ఈ లోక సంబంధమైన లాభం కొరకే మానవుడు బ్రతుకుతాడు. ప్రియులారా, అయితే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నా అంటే, నాకు చావు కూడా ఏమంటున్నాడు, లాభము అంటున్నాడు. కారణం ఏంటి? ఆయనకి చావు లాభం అవడానికి కారణం ఏంటి అంటే, చావు తర్వాత ఉండే జీవితము ఎంతో విలువైనటువంటిదిగా గ్రహించాడు. బ్రతుకున్న జీవితం కంటే, అంటే చావుకు ముందున్న జీవితం కంటే చావు తర్వాత ఉండే జీవితము ఎంతో మేలైనదిగా అర్థమైంది. ఎవరికండి? పౌలుకి. అతడు మతోన్మాదిగా ఉన్నప్పుడు అర్థం కాల, మత నిష్టతో ఉన్నప్పుడు అర్థం కాల, మత పిచ్చితో ఉన్నప్పుడు అర్థం కాల, ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్మకుండా ఉన్నప్పుడు అర్థం కాల. అంతేకాదు, అతని యొక్క మతము అతనికి ఈ విషయాన్ని బోధించలేదు కూడా. ఏనాడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎరిగాడో, దమస్కు మార్గంలో అతని మనోనేత్రాలు వెలిగించబడ్డాయో, అతనికి చావు లాభముగా ఎరిగాడు. ప్రభు బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఉన్న వారికి చావు లాభమే. అందుకనే ఎందుకు చావు లాభం? ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు అన్నాడు. చూసారా, ఎందుకు చావు లాభము అంటే, ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదని రోమా 8:1 మనం చూస్తున్నాం. అనగా ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్మిన వారికి, ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన వారికి, ప్రభు అయిన యేసుక్రీస్తుని తమ రక్షకుడుగా, తమ దేవుడుగా, తమ నిర్మాణకుడుగా అంగీకరించిన వారికట ఏమి లేదండి, ఏ శిక్షా విధి లేదట. లేకపోతే మరి ప్రభు యేసుక్రీస్తుని నమ్మని వారికి ఉందా? ఉంది. ఎందుకనగా ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్మని వారికి ఏముందంటే శిక్ష ఉంది. అందుకే ప్రభువారి లోకములో ఉండగా, ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తరువాత కూడా ఆయన ఏమన్నారంటే, నన్ను నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడను, నమ్మని వారికి ఏముంది, శిక్ష విధించబడుతుంది అన్నాడు. అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్మి ఆయన్ని అంగీకరించి ఆయన్ని చేర్చుకున్న వాడికి ఏముందంటే విడుదల ఉంది. వాడికి విడుదల ఉంది. ఆయన నమ్మి ఆయన్ని చేర్చుకోని వాడికి శిక్ష ఉంది. ఆయన చేర్చుకున్న వాడికి ఏముంది? శిక్ష ఉంది. ప్రియమైన స్నేహితులారా, ఇది మనం గ్రహించలేని వారంగా ఉన్నాం. అందుకే నీకు ప్రభు మీద కోపం వస్తుంది. నేను ఆయన నమ్మకపోతే నాకు శిక్ష విధిస్తే ఏంటి లాభం? అలాంటి దేవుడిని నేను నమ్మనన్ను అనుకుంటున్నావు. ప్రమాదం సుమా, చాలా ప్రమాదంలో ఉన్నావు. నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు. నీవు ఆయన్ని నమ్మితే నీకు శిక్ష తప్పిపోతుంది అని చెప్తుండే, నన్ను నమ్మకపోతే శిక్ష తప్పిపోతుందా? అందుకే నేను నిన్ను నమ్మను అని అంటే నీ జీవితంలో ఎప్పటికీ శిక్ష నుండి ఏం చేయలేవు, బయటికి రాలేవు. కాబట్టి ఈ వాస్తవికమైన సత్యాన్ని మానవ లోకంలో జీవిస్తున్న
మనుషులమైనటువంటి మనము అంగీకరించక తప్పదు, నమ్మక తప్పదు. దీన్ని నమ్మి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారితో సంబంధం ఏర్పరచుకోనక తప్పదు. అందుకే పౌలు తన జీవితంలో చావు లాభము అన్నాడు. ఎందుకు అంటే ఆయనకి ప్రభువైన యేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు నమ్మని వారికి శిక్ష ఉందా అంటే ఉంది అని దేవుని వాక్యములో చూస్తున్నాం. ఎవని పేరైనను పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడినడలా వాడు మండుచున్న అగ్నిగుండములో పడవేయబడును. ఇది 2వ మరణం. మనం ప్రకటన 20 అధ్యాయం ఆఖరి వచనములో చూస్తున్నాం. ఏమని రాయబడి చదవండి. ప్రకటన 20 అధ్యాయం ఆఖరి వచనములో మనం చూస్తున్నాం. జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు చూసారా? ఎవని పేరైనను గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడి అగ్నిగుండములో పడవేయబడును. ఈ లోకములో మనం జీవించే 70 సంవత్సరాల్లో లేక 80 సంవత్సరాల్లో మన పేరు ఆధార్ కార్డు నమోదు చేసుకున్నట్టుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జీవ గ్రంథములో మన పేరు నమోదు అవ్వాలి. మనం పేరు జీవ గ్రంథములో ఎన్రోల్ అవ్వాలి. మనం చనిపోయిన తర్వాత కూడా వేరే పేరుతో ఉన్నాం, ఇదే పేరుతో ఉంటాం. గుర్తుపెట్టుకో. నువ్వు అనుకుంటున్నావు చనిపోయాక వేరే పేరు ఉంటుందేమో అనుకున్నా. యు విల్ కాల్ విత్ దిస్ నేమ్ ఈవెన్ ఆఫ్టర్ డెత్. నీవు మరణించిన తర్వాత కూడా నిన్ను ఆర్ఎస్ అనే పిలుస్తారు. గుర్తుపెట్టుకో. నువ్వు మరణించిన తర్వాత కూడా నిన్ను చంచయ్య అనే పిలుస్తారు. గుర్తుపెట్టుకో. నువ్వు మరణించిన తర్వాత కూడా నీ పేరు ఏదైతే రంగారావు అనే పిలుస్తారు. గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఇక్కడ నీ పేరు ఏదైతే అక్కడ కూడా నీ పేరు అదే. గుర్తుపెట్టుకో. కాబట్టి ప్రియులారా, ఇక్కడే నువ్వు మారితే అక్కడ కూడా నువ్వు మారుతావు. ఇక్కడే నువ్వు మారకపోతే అక్కడ కూడా నువ్వేమవో మారలేవు. అందుకొరకే బ్రతుకుండగానే నీ పేరు ఎక్కడ నమోదవ్వాలి. ఆధార్ కార్డులో ఏ పేరుంటే అదే పేరు అక్కడ కూడా నమోదు కావాలి. ఎక్కడ? జీవ గ్రంథమందు. గుర్తుపెట్టుకో. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవని పేరైనను కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడింది. అంటే దీనికి ఒక సిస్టమ్ ఉందండి. అందుకనే ఏమంటున్నాడు? నీకు ఆధార్ కార్డు ఉందా అని అడుగుతున్నాడు. దేనికి? 2000 రూపాయల పెన్షన్కి. లేక నీకు ఆధార్ కార్డు ఉందా అని అడుగుతున్నాడు. దేనికి? ఇల్లు అలాట్ చేయడానికి. నీకు ఆధార్ కార్డు ఉందని అడుగుతున్నాడు. దేనికి? నీకు స్కాలర్షిప్ కావాలంటే. పిల్లరా, అంటే ఈ లోకంలో ఉపకార వేతనాలకి ఆధార్ కార్డు కావాలి, ఇల్లుకి ఆధార్ కార్డు కావాలి, ఇంకా ఏం కావాలని మరి ఆ యొక్క 2000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్కి ఆధార్ కార్డు కావాలి. అంతేకాదు నీవు కట్టిన LIC డబ్బులకు కూడా ఆధార్ కార్డు కావాలి. ఆ LIC ఏజెంట్ ఏం చేస్తాడని నువ్వు కట్టే వరకు నీకు కూడా తిరుగుతూ ఉంటాడు. తిరిగిన తర్వాత నా డబ్బులు నాకు రావాలంటే ఆధార్ కార్డు పట్టండి సార్ అంటాడా? పట్టరాలు కదా, ఉంది ఆల్రెడీ కట్టినప్పుడు ఇచ్చాను కదా ఆధార్ కార్డు, అది ఉంది కదంటే లేదు పట్టండి. పిల్లరా, లోకము ఎన్ని నియమాలు పెడుతూ ఉంటే దేవుని సన్నిధిలో ఆ దేవునికి ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథమందు మన పేరు లేకపోతే ఆ జీవ గ్రంథములో మనకొచ్చే శిక్ష చాలా తీవ్రంగా ఉంటుంది. మనకొచ్చే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. దీనిలో అనుమానమే లేదు. దీనిలో ఏమాత్రము అనుమానమే లేదు. కాబట్టి తప్పదు. పిల్లరా, ఈ రోజున నా దగ్గర 500 రూపాయల నోట్లు దగ్గర 10 ఉన్నాయి. కొత్తవి కాదు, పాతవి. ఇప్పుడు ఆ 5,000 రూపాయలు మార్చాలంటే నా వల్ల కావట్లేదు. ఇప్పటికీ 10 బ్యాంకులను అడిగా. అదే సమయంలో రిజర్వ్ బ్యాంకులో ఒకరు పనిచేస్తుండే వాడికి కూడా కబురు పెట్టా. ఏమన్నా అంటే నా దగ్గర పొరపాటున 500 రూపాయల నోట్లు 10 అలా మిగిలిపోయి ఉన్నాయి, మార్చడానికి ఏమైనా అవకాశం ఉంటుందా అని అడిగాను. అడిగితే అతను అన్నాడు, అయ్యా అది 17 మార్చితోటే దాని సంగతి, దాని కథ ఏమైంది, అయిపోయింది. లేక 2018 మార్చి నెలతోనే దాని కథ ముగించాం. ఇప్పుడు మీ దగ్గర అలాంటి కట్లు 100 కట్లు ఉన్నా ఎందుకు పనికిరావు? పిల్లారా, అందుకే ఆయన దొరుకు కాలమునందు ఆయన వెదకాలి, ఆయన సమీపంలో ఉండగా ఆయన చేయాలి, వేడుకోవాలి. ఈనాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నా యొద్దకు వచ్చువాని నేనెంత మాత్రమును త్రోసివేయను అంటున్నాడు. ఆయనను స్వీకరించేవాడిని ఆయన అంగీకరిస్తాను అంటున్నాడు. నీవు దాన్ని లెక్క చేయక, దాన్ని నీ మనస్సును పెట్టక, దాన్ని నీ హృదయంలోనికి
ఆహ్వానించక నీ ఇష్టానుసారంగా అదొక మతముగాను లేక అది పాశ్చాత్యుల దేశానికి సంబంధించిన దేవుడుగాను తృణీకరిస్తే ఒక దినమున పర్యవసానాలు ఎదుర్కొనక తప్పదు. కాబట్టి ప్రభు అయిన యేసు క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష లేదట. ప్రభు అయిన యేసు క్రీస్తునందు లేని వారికి మాత్రం ఏముందండి? శిక్ష ఉంది. అందుకే అపోస్తులైన పౌలు అన్నాడు, చావైతే నాకు లాభం, చావైతే నాకు లాభం అన్నాడు. ఫర్ మీ డెత్ ఈస్ గెయిన్, ఫర్ మీ డెత్ ఈస్ గెయిన్. అంటే నాకు చావు లాభం. ఎందుకు అంటే నాకు శిక్ష లేదు, నాకు జీవం ఉన్నది, నాకు దేవుడి దగ్గర స్థానం ఉన్నది, దేవుని సన్నిధిలో స్థానం ఉన్నది. ఫీలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నందు ఉన్న వారికి ఉండే గొప్ప భాగ్యం ఇదే. కాబట్టి ఈనాడు మనం అనారోగ్యవంతులమైన, బలహీనులమైన, ఏ రోగముతో మంచం మీద ఉన్నా, ఏ సమస్యతో మంచం మీద ఉన్నా, ఈనాడు ప్రభు అయిన యేసు క్రీస్తు నమ్మిన వానికి ఒక నిరీక్షణ ఉన్నది. ఏంటి ఆ నిరీక్షణ అంటే మనము ప్రభుని కలుసుకుంటాం, మనము ప్రభుతో ఉంటాం అనే నిరీక్షణ మనకున్నది. అందుకని అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ పేతురు రాసిన పత్రికలో ఆయన మాట్లాడుతూ పలికిన మాట మనం దేవుని వాక్యములో చూడగలం. చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు, మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి గమనించాలి. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వలోక మానవ పాప పరిహారార్థమై లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా సిలువకెక్కి మరణించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచుట వలన ఆయన నమ్మిన వారికి, ఆయనను అంగీకరించిన వారికి, ఆయనను చేర్చుకున్న వారికి, ఆయన రక్తములో కడగబడిన వారికి, ఆయన రక్తములో తమ వస్త్రములు ఉతుక్కొని తెలుపు చేసుకున్న వారికి, తమ పాపము నుండి విడుదల పొందిన వారికి జీవముతో కూడిన రక్షణ. ఇట్ ఈస్ ద హోప్ ఆఫ్ లైఫ్. గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ ఎ హోప్ ఆఫ్ లైఫ్ అనగా జీవముతో కూడిన నిరీక్షణ. ఎవరిలో ఉంది? ప్రభు అయిన యేసు క్రీస్తు వారిలో ఉంది. అందుకనే చావు అయితే నాకు ఎలాంటిదండి? లాభము. ఎందుకంటే ఫర్ మీ ఐ హావ్ ఎ హోప్ ఆఫ్ లైఫ్. నాకు మరి ఆ జీవంతో కూడినటువంటి నిరీక్షణ ఉన్నది. ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తునందు ఉన్న వారి ఈ నిరీక్షణ ఉన్నది. అందుకే అపోస్తలుడు అన్నాడు, నాకు చావు అయితే లాభం అని అన్నాడు. దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. ఇంకా స్పష్టముగా మరొక దైవజనుడు మాట్లాడుతూ అన్నాడు. ఏమన్నా అంటే, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును, తరువాత నేను ఆయనను మహిమలో చూస్తాను, నా మట్టుకు నేనే చూస్తాను, మరెవరును కాదు, నేనే కన్నులారా ఆయన చూస్తానని 19వ అధ్యాయం 25వ వచనములో యోబు అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు మాట్లాడుతాడు. అయితే నా విమోచకుడు సజీవుడనియో, తర్వాత ఆయన భూమి మీద లివెత్. నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును, తర్వాత ఆయన భూమి మీద నిలిచును అనియు నేను ఎరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత, ఇప్పుడు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. శరీరముతో నేను దేవుని చూస్తాను. నా మట్టుకు నేనే చూచెదను. ఐ యామ్ గోయింగ్ టు సీ హిమ్. మరి ఎవరునో కాదు. విత్ ఏ గ్లోరియస్ బాడీ అండ్ ఆల్సో ఇమ్మోర్టల్ బాడీ. నేనే అక్షయమైన దేహముతో, మహిమా దేహముతో నా మట్టుకు నేనే ఆయన ఏం చేస్తాను? చూస్తాను. ప్రియులారా, ఈ లోకములో ఒకవేళ మన శరీరం చీకిపోతున్నా, మనం మోకాళ్ళు చెప్పలు కంప్లీట్ అరిగిపోయినా, మోకాలు చెప్పకి మోకాలికి మధ్యలో ఉన్న లూబ్రికేషన్ లేక కార్ట్లేజ్ కంప్లీట్ గా దెబ్బతినిపోయినా, అలాగే మన యొక్క మరి డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్న జాయింట్స్ లో ఉన్నటువంటి కార్ట్లేజ్ కానివ్వండి, ఆ లూబ్రికేషన్ కానివ్వండి కంప్లీట్ గా అరిగిపోయినా, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును, తరువాత ఆయన భూమి మీద నిలుస్తాడని నాకు తెలుసు. ఇలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరంతో నేను దేవుని చూచెదను. మరొక శరీరం ఇస్తాడు. ఈ చర్మం చీకిపోతే
నాకు మరొక శరీరం ఇస్తున్నాడు. ఆ శరీరాన్ని ఏమంటారంటే అక్షయ దేహం. ఎందుకనగా వీళ్ళారా, చంద్రమండలానికి వెళ్ళాలంటే నీవు ఇలాగ ఉంటే కనుక నీవు ఎవడెళ్ళలేవు. నువ్వు మరొక గ్రహములోనికి వెళ్ళాలి అంటే నీకు ఒక ప్రత్యేకమైన డ్రెస్ ఇస్తాను. అది కంప్లీట్గా ఏంటంటే చాలా అద్భుతమైనటువంటి డ్రెస్. అది ఆ డ్రెస్ వేసుకోవాలి. నీ వెనక ఆక్సిజన్ సిలిండర్ కూడా తగిలించుకోవాలి. వీటన్నిటినీ నువ్వు తగిలించుకొని నీ ముఖం కనబడకుండా నీవు ఒక రకంగా ఉంటావు. అలాంటి రూపాన్ని ధరించుకుంటేనే నిన్ను ఎక్కడికి అలవ చేస్తారండి? చంద్రమండలానికి అలవ చేస్తారు. మరి చంద్రమండలం అంటే ఏంటి? ఈ భూమికి ఎన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉంది? ఎన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉంది? అన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ భూగోళము నుండి చంద్రగోళములోనికి వెళ్ళటానికి ఒక ప్రత్యేకమైన డ్రెస్, ఒక ప్రత్యేకమైన కార్యక్రమం, ఒక ప్రత్యేకమైన పరిస్థితి. అలాగే నీవు ప్రభువుని చూడాలి అంటే ఈ దేహంతో చూడలేవు. నీకు అక్షయ దేహాన్ని ఇస్తాడు. ఇది క్షయమైన దేహం. అందుకనే యోబు అంటున్నాడు, ఇలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరం అంటే ఏ శరీరం? అది అక్షయ దేహం. అందుకనే రెప్పపాటున మనము ఏమవుతామో మనకు తెలియదు, కానీ మనము ఆ ప్రభువుని చేరుకుంటామని మరి 1 కొరింథీ 15వ అధ్యాయము మరి 51వ వచనం తర్వాత సంగతులను మనం చూస్తున్నాం. ఏమని రాయబడింది అక్కడ? దేవుని వాక్యములో చదువుతున్నాం. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాం, మనం అందరము నిద్రించము గాని నిమిషంలో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనం అందరము మార్పు పొందుదుము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది. అక్షయతను ధరించుకుంటుంది. అర్థమైందా? మర్త్యమైన ఈ శరీరం అమర్త్యతను ధరించుకుంటుంది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు. అందుకే సీతాకోక చిలుక్కి 4 దశలు ఉన్నాయి. మొదటి దశ ఏంటండి? లార్వా. రెండవ దశ ప్యూపా. రెండవ దశ ఏంటి? ప్యూపా. మూడవ దశ మూడవ దశ ఏంటి? మర్చిపోయి క్యాటర్ పిల్లర్. 4వ దశ బటర్ఫ్లై. 4 దశలు ఉన్నాయి. నువ్వు మొదటి దశ ఉన్నాయి. అందుకనే ఈ రోజున నీకు కూడా 4 దశలు ఉన్నాయి. ఏంటది? బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యము. ప్రస్తుతం 3వ దశలో సతమతం అవుతూ ఉన్నాము. 3వ దశలో నువ్వేం చేస్తావు అంటే ఈ షుగర్ తోటి, బీపీ తోటి, మోకాళ్ళ నొప్పులతోటి, ఇంకా రకరకాల నొప్పులతోటి సతమతం అవుతూ ఆ తర్వాత మరి ఎదురుకు వస్తున్నావు వృద్ధాప్యంలోకి. అప్పుడు నీకు ఖచ్చితంగా సరోజ గారు కావాలి. అప్పుడు నీకు ఖచ్చితంగా ఎవరు కావాలండి? సరోజ గారు కావాలి. వారు ఊరు వెళ్ళినా వారే కావాలి, వారి ఊళ్ళో ఉన్నా వారే కావాలి, తప్పదుగా. అలాగే ఆ దశ వచ్చిన వెంటనే నీకు పుష్పలత కావాలి, నీకు శశికిరణ్ కావాలి. వీళ్ళ లేకపోతే ఆ దశలో నీ పరిస్థితి చాలా తారుమారుగా ఉంటుంది. పిల్లరా, ఇది దేవుని వాక్యము, మనం సొంతంగా మాట్లాడేది కాదు. అంటే ఒక గొంగళి పురుగును చూస్తుంటే ఎంత దరిద్రతను నువ్వు చూస్తావో, అది నీ దగ్గరకు వచ్చిందంటే అమ్మో అని దానికి దూరంగా పారిపోవటం, దాన్ని ఇంకొక రకంగా చేయటం, ఇలాంటి పరిస్థితులు కలిగిన నువ్వు అదే బటర్ఫ్లై నీ భుజం మీద వాలిందనుకోండి, ఇలాగ నడుస్తుంటా బటర్ఫ్లై. ఎందుకని? ఆ గొంగళి పురుగు 4 దశల్లో ఎలా మారిందని? బటర్ఫ్లైగా మారింది. అలాగే ఈ లోకంలో ప్రభు అయిన యేసు క్రీస్తు నమ్ముకున్న మనకు కూడా లార్వా ఉంది, ప్యూపా ఉంది. లార్వా దశ అంటే భయంకరమైన నిద్ర దశ, అంతే కదా. ప్యూపా దశ అంటే అక్కడ కూడా మత్తు దశ. అంటే ఈ లోకానికి మనం చచ్చిపోయి, ఈ శరీరానికి మనం చచ్చిపోయి, ఈ పాపానికి మనం చచ్చిపోయే పరిస్థితులు కలిగిన దశ మనలో వస్తేనే మనము సీతాకోక చిలుకగా మనం ఏమవుతామండి? మారుతాం. పిల్లరా, అయితే అందుకే ఈ లోపల మనం ఏం చేస్తామంటే మన దశలు మారుతూ ఉంటాయి. మనం ఈ దశలో కాకుండా మరొక దుర్యోధనుడి దశలోకో లేక ఇంకొక దశలోకో మనం మారుతూ ఉంటాం. అందుకే మన బ్రతుకు దెబ్బతిరిపోవడానికి అవకాశం ఉంది. పిల్లరా, ఇలాగ దశలు మారిన వారు చాలా మంది బైబిల్లో ఉన్నారు, మీకు తెలీదు. అది మారకుండా దేవునిలోనే అలాగే నిలకడగా ఉన్నవారు కూడా ఉండి సీతాకోక చిలుకగా మారిన వారు ఉన్నారు. అయితే సీతాకోక చిలుకగా మారకుండా మధ్యలోనే లార్వా ప్యూపాలో దెబ్బతినేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, అందుకే ఆ ప్రభు అన్నాడు,
ఎవడైనా నన్ను వెంబడింపగోని ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నాకు పాత్రుడు ఆడు. తన ప్రాణమును ద్వేషించేవాడు నా నిమిత్తము, తన్ను ద్వేషించిన వాడు దాన్ని పొందుతాడు. నా నిమిత్తము దాన్ని రక్షించుకునేవాడు దాన్ని ఏం చేస్తాడు? పోగొట్టు. కాబట్టి ప్రభు అయిన యేసు క్రీస్తు కొరకాయ, యేసు క్రీస్తు నమ్మిన వారికి చావు లాభమే. నిజంగా నువ్వు చచ్చినోడు అయితే అది చూస్తావు. గొగ్గలి పురుగు చచ్చిన దానిగా లార్వా దశ, ప్యూపా దశ కలిగి ఉంటే అప్పుడే మనకి ఏ దశ వచ్చింది? బటర్ఫ్లై దశ వచ్చింది. నువ్వు చావాలా, అప్పుడు నీకు లాభం ఎలా వస్తుంది? రా. అందుకే ఈ విషయమై మనం ఆలోచించవలసిన ఆవశ్యకత మనకుంది. మనం ఇంకా బ్రతుకుంటే మనకి ఇబ్బందే, మనం చస్తే మనకేముంది? క్షేమమే. అందుకని ఆ ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా అన్నాడు, గోధుమ గింజ భూమిలో పడి చావకుండా నీడలా అది ఒంటిగా ఉంటుంది, అది చచ్చినడలా విస్తారముగా. కాబట్టి దేవుని పరిశుద్ధమైన నామం పేరిట ఆ ప్రభు కొరకై మనము చనిపోవాలి. అందుకే అపోస్తలుడైన పౌలు 4వ అధ్యాయంలో కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన ఒక మాట అన్నాడు, ఈ జీవముతో కూడిన నిరీక్షణ కొరకాయ మేము దినదినము చచ్చిపోతున్నాం అన్నాడు. 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 2వ కొరింథీ 4వ అధ్యాయంలో మనం చూస్తున్న విషయాలు అవే. ఏమంటున్నాడు చదవండి. దేవుని వాక్యములో 4వ అధ్యాయము మనము స్పష్టంగా చూడగలం. చదవండి 10వ వచనం. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోచున్నాము. యేసు యొక్క జీవము కూడా మా మత్స్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగించబడుచున్నాము. చచ్చిపోతున్నాం, లార్వా దశకి వెళ్ళిపోతున్నాం, ప్యూపా దశకి వెళ్ళిపోతున్నాం, క్యాటర్ పిల్లర్ దశకి వెళ్ళిపోతున్నాం. అందుకే మేమేమవుతున్నాం అంటే మేమవుతున్నాం దినదినము నిత్య మహిమ కొరకే సిద్ధపడుతున్నాం. ఎందుకని? కావున మేము అధైర్యపడము. బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. ఏమన్నాడు? దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక మేము ఈ కంటికి కనబడేదాన్ని చోట్ల అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాం. అక్షయమైన దాని కొరకు కనిపెడుతున్నాం, క్షయమైన వాటి కొరకే కనిపెట్టట్లా, క్షయమైన వాటి వైపు మేము చూడట్లా, అక్షయమైన వాటి వైపు మేము చూస్తున్నాం. అందుకే ఏమంటున్నాడండి? మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముందు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును ఆ అక్షయ దేహాన్ని ధరించుకోవడానికి ఈ లోకములో ఉండే క్షణమాత్రం ఉండే చులకన శ్రమ మనకు అంతకంతకు ఏం కలుగు చేస్తుందంట? నిత్యమైన మహిమాభారమును కలుగజేయుచున్నది. మనము క్షణములో ఏం పొందుతామంట? ఈ క్షయమైన దేహాన్ని విడిచి అక్షయ దేహాన్ని ధరించాలి. ఈ క్షయమైన దేహములో ఉన్నంత కాలం మనము దేవుణ్ణి చూడలేము. అక్షయ దేహములోనికి వస్తేనే మనం ఎవరిని చూస్తామండి? దేవుణ్ణి చూస్తాం. ఈ అక్షయ దేహములోనికి రావడానికి, ఈ క్షయమైన దేహములో క్రీస్తు యొక్క జీవం ప్రత్యక్షపరచబడటానికి మనము దినదినము ఏమవ్వాలంట? మరణానికి అప్పగించబడాలి. ప్రియులారా, దేవుని వాక్యము ఎంతో విలువైనది. దాన్ని నువ్వు మార్చలేవు, నేను మార్చలేను, ఎవరో మార్చలేరు. మనం మారటానికి అది ఉంది కానీ నువ్వు దాన్ని మార్చలేవు. అర్థమైందా? ఈ దేవుని వాక్యం ఏంటంటే మనం మారటానికే ఉంది కానీ నీవు దాన్ని మార్చడానికి లేవు. ఇక్కడ నీవేమన్నా ఒప్పుకుంటే మారు. ఆ లార్వా నుండి ప్యూపాకి, ప్యూపా నుండి క్యాటర్పిల్లర్కి, క్యాటర్పిల్లర్ నుండి సీతాకోకచిలుకి. అంతేగాని నువ్వు మాత్రం దేవుని వాక్యాన్ని ఏం చేయలేవు, మార్చలేవు. కాబట్టి గ్రహిద్దాం, గుర్తిద్దాం. అందుకే అపోస్తలుడైన పౌలు పేతురు మాట్లాడుతూ అన్నాడు, అది జీవముతో కూడిన నిరీక్షణ అన్నాడు. తర్వాత కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తున్నాం. అది ఏంటో మనం చూడగలం. ఏమని రాయబడి చదవండి దేవుని వాక్యములో. కొలస్సీ 1:27. అన్యజనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అనగా మీ అందున్న క్రీస్తు కాబట్టి మీ అందున్న క్రీస్తు మహిమా నిరీక్షణే ఉన్నాడన్న సంగతి. Christ in you, the hope of glory. The Christ in you, the hope of glory. మీ అందున్న క్రీస్తు మహిమా నిరీక్షణే ఉన్నాడు. మహిమా నిరీక్షణ. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమన్నా అంటే నాకు చావు అయితే ఏంటంటే లాభం.
ఎందుకు లాభం? నాకు జీవముతో కూడిన నిరీక్షణ ఉంది, నాకు మహిమతో కూడిన నిరీక్షణ ఉంది. దేవుడు నా కొరకై మహిమ సిద్ధపరుస్తున్నాడు, నా కొరకై ఆ మహిమ సిద్ధపరచబడుతుంది. కాబట్టి ఆ మహిమను నేను చూడటానికి క్రీస్తునందు నాకు చావైనా ఏమైంది? లాభమే. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న ప్రజలారా, ఈనాడు దేవుని మాటలు వింటున్న మన జీవితములలో మనము ఆ ప్రభువుని వెంబడించుట, ఆ ప్రభు కొరకాయ బ్రతుకుటం, ఆ ప్రభు కొరకాయ నిశ్చయించుకోవలసిన వారమని పౌలు యొక్క జీవిత విధానము ద్వారా మన బ్రతుకులు ఎంత అల్పమైనవో దేవుని వాక్యం ద్వారా తెలియచేయబడుతూ మన ఘట్టములను దేవుని కొరకాయ మనము సిద్ధపరచుకోవాలని మనము దేవుని వాక్యము ద్వారా హెచ్చరించబడుతున్నాం. కాబట్టి ఆ ప్రభు వాక్యానికి మనమే అప్పగించుకోవాల్సిన వారం. అందుకే ఆయన మహిమ కొరకై ఈ లోకములో ఉన్నంత కాలం ఆయన్ని వెంబడించినటువంటి ప్రజలు ఆయన మహిమలో వారు ఉన్నట్టుగా దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. ఆయన మహిమలోకి వెళ్ళే వాళ్ళు ఎవరంటే క్రైస్తవులు కాదండి. ఆయన మహిమలోకి వెళ్ళేవాళ్ళు. మరి ఎవరు వెళ్తారు ఆయన మహిమలోకి? ఎవరు వెళ్తారు? యేసు రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని తెలుపు చేసుకొని ఖర్జూరపు మట్టలు చేత పట్టుకున్న వారు మహిమలోకి వెళ్తారని. క్రైస్తవులు కాదు మహిమలోకి వెళ్ళేది. అర్థమైందా? ఎవరైతే క్రీస్తు రక్తములో తమ వస్త్రములు ఉతుక్కొని తెలుపు చేసుకుంటారో వారు ఖర్జూరపు మట్టలు పట్టుకుని తెల్లని వస్త్రదారులై ఆయన మహిమలోనికి వెళ్తారని 9వ అధ్యాయము 7వ అధ్యాయము 9వ వచనంలో మనం చదువుతున్నాం. ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయం 9వ వచనంలో ఆయన మహిమలోకి వెళ్ళిన వాళ్ళు అందరూ ఎలాంటి వాళ్ళు చూడండి. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడనో లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే. వీరు ఎక్కడి నుంచి వచ్చారు? 14వ వచనంలో మనం చూస్తున్నాం. ఏమని రాయబడింది? 7:14లో అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, వీరు లోకం కొరకు నిద్రించిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను పాపం కొరకు చనిపోయిన వారు, లోకం కొరకు చనిపోయిన వారు, ప్రకృతి కొరకు చనిపోయిన వారు. వీరు ఏం చేశారు? ఇప్పుడు గొర్రెపిల్ల వస్త్రాలు ధరించుకుని ఖర్జూరపు మట్టలు చదువు పట్టుకొని గొర్రెపిల్ల ఎదురును నిలవబడి మహిమలో ఉన్నారు. పిల్లరా, ఆ మహిమలో ఉన్నారు. భూలోకంలో కాదన్నది ఎక్కడ మహిమలో ఉన్నారు. ఈనాడు మనము కూడా ఉండాలి అంటే మనం కూడా దేవునికి అనుకూలంగా మనం ఏం చేయాలి? జీవించాలి. అందుకే క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష లేదు, క్రీస్తులో లేనోడికి అన్ని శిక్షలు ఉన్నాయి. క్రీస్తునందున్నవాడు ఈ లోకంలో జీవముతో కూడా నిరీక్షణ కలిగి మహిమా నిరీక్షణతో ఆ మహిమలోనికి వెళ్తాడు. ఈ లోకంలో తనకు శ్రమలు, బాధలు, కష్టాలు, ఇరుకులు, అనారోగ్యతలు అతనిని దేనికి మారుస్తున్నాయని? మహిమకు మారుస్తున్నాయి. అందుకనే ఎప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు, అవి మమ్మల్ని మహిమకు మారుస్తున్నాయి. ఆ మహిమలో అక్షయ దేహాలతో ఆ ప్రభుతో యుగయుగాలు ఉంటాం. కాబట్టి పిల్లరా, విశ్వాసముతో కూడిన మరి జీవితం మానవునికి అవసరం. ఆ విశ్వాసాన్ని, ఆ నిరీక్షణను మనం ప్రభువైన యేసుక్రీస్తునందు కాపాడుకోవాలి. అలాగున ఆయన్ని వెంబడించాలి, ఆయన సాక్షులుగా బ్రతకాలి. ఆ ప్రభు యొక్క వాక్యం మన గ్రహింపులోనికి తెచ్చి ఆయనను వెంబడించినట్లుగా ప్రభు తన కృపా సమృద్ధి నీకు, నాకు, మనకు అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. కళ్ళు మూసుకోండి. హృదయంలో ప్రార్థన చేయండి. నీవు గొంగళిపుడు దశలో ఉన్నావు, ప్రార్థించు. లార్వా దశ కొరకు, ప్యూపా దశ కొరకు, క్యాటర్ పిల్లర్ దశ కొరకు, ఈ 3 దశలు మారితే తప్ప నీకు సీతాకోక చిలుకు కోపం. కాబట్టి అక్షయతలు మనం ధరించాలి అంటే తప్పకుండా లార్వా నుండి ప్యూపాకి, ప్యూపా నుండి మరి ఆ యొక్క
క్యాటర్పిల్లర్ దశకి వెళ్ళాలి. అప్పుడే నీకు అక్షయత దొరుకుతుంది, మహిమ దొరుకుతుంది. ప్రార్థిద్దాం. ప్రేమగల పరిశుద్ధమైన మా తండ్రి, ఈనాడు మాకు క్రైస్తత్వము ఒక ఫ్యాషన్గా మారింది. ఇదొక బూటకపు క్రైస్తవ జీవితాన్ని అనుభవించేటట్టుగా మా బ్రతుకులు ఉన్నాయి. మేము పై సంగతులను చూస్తున్నాం. మా జీవితంలో నిజమైనటువంటి దశలో లేని వారు ఉన్నాం. అందుకే ఇది చెడు కాలం, ఇది అపాయకరమైన కాలం, ఇది లౌదోకియా కాలం అని నువ్వు చెప్పావు. అటు వెచ్చగా లేకుండా, ఇటు చల్లగా లేకుండా, నులివెచ్చనగా ఉండే కాలంలో ఉన్నాం. మా ప్రమాదములను తప్పించండి, మమ్మల్ని తప్పించండి, మా బిడ్డలను తప్పించండి, మా సంఘాలను తప్పించండి. మా జీవితాల్లో తండ్రి, మా ప్రభువా, నీ మహిమలో మేము చేరడానికి మాకు అక్షయత కావాలి, అక్షయ దేహాలు కావాలి. ఈ అక్షయ దేహాలు మేము పొందుట కొరకై మా జీవితంలో తండ్రి ఆ యొక్క మా తండ్రి 2-3 దశలు మా జీవితంలో నెరవేర్చబడి నిన్ను వెంబడించడం సహాయించి విధాయగలిగిన కార్యం నెరవేర్చండి. మాతో మీరు ఉండండి, ఇంకా మాతో మాట్లాడుతూ ఉండండి. ఈరోజు మాకు అన్నీ ఉన్నాయి తండ్రి, కానీ మా జీవితాల్లో మమ్మల్ని మేము నీకు అప్పగించుకుని ఉపేక్షించుకుని నీ యొక్క పరిశుద్ధమైన సిలువను ఎత్తుకొని వెంబడించడం మాలో లేదు. మాకు మీటింగులు ఉన్నాయి, బైబిళ్ళు ఉన్నాయి, కీర్తన పుస్తకాలు ఉన్నాయి, చక్కటి అందమైనటువంటి చర్చెస్ కూడా ఉన్నాయి. మాకెంతో చర్చెస్లో మంచి ఫర్నిచర్ కూడా ఉంది. కానీ ఈరోజు మాకు లేనిది ఒకటే తండ్రి, నిన్ను వెంబడించడం మాకు చేత కాదు, మమ్మల్ని మేము ఉపేక్షించుకోవడం చేత కాదు, నీ కొరకై నమ్మకముగా జీవించడం చేత నడిపించి నిర్వహించి కార్యం జరిగించి మహిమ పొందడం నీ చేతులకు అప్పగించుకుంటూ విస్తారమైన నీ కృపణ మీద ఆయన కోరుకు నీ పాదముల వద్ద సాగిలపడుతూ నీ పరిశుద్ధ లేఖనములకు నీ విడుదల చేస్తూ వచ్చే నీ మాట నిష్ప్రయోజనంగా నీ యొద్దకు మరలా నీకు అనుకూల కార్యం జరిగించి మహిమ పొందడం మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ దాసరాలు వేణమ్మ గారిని ద్వారా కాపాడారు, ఆరోగ్యం ఇచ్చారు, క్షేమం ఇచ్చారు. నాయన ఈ బలమైన రెక్కల నీళ్ళలో దాచి కాపాడి కనికరించారు. అలాగే సహోదరి సరోజ ఎంతో శ్రమ పడుతుంది, తన ఆరోగ్యం ఎంతో దెబ్బతింటుంది. మీరే కనికరించి బిడ్డకు క్షేమం ఇవ్వండి. బిడ్డలు ఎవరిని కూడా కాపాడండి, వారి భవిష్యత్తును తీర్చిదిద్దు. ఇదాగలిగిన కార్యాన్ని నెరవేర్చారు. పుష్పలత స్నేహితులు శ్రీ విద్యా దీప్తిని కూడా కనికరించి జ్ఞాపకం చేసుకొని భవిష్యత్తు తీర్చిదిద్ది ఆశీర్వదించారు. ఈ రాత్రి చేరువచ్చిన బిడ్డలందరినీ బట్టి కూడా మీకు పేరు పేరు స్వీకరించండి. ఈ వాక్కు ఎవరికైనా లాభకరమైతే విన్నవారికి మేలు చేసి ఆస్వాదించి మహిమ పొందడం కార్యము జరిగించడం యేసుక్రీస్తు వారి దివ్యనామములో స్తోత్రించి ప్రార్థించి తిమ్మలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన కృప, ఆయన పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి చేరువచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన బిడ్డలకు వాక్యం విన్న వారికి మరి విశేషముగా ఆత్మవేణముగా సరోజ పుష్పలత కిరణ్కి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై కాపాడి నిర్వహించి మహిమ కొరకై సిద్ధపరచు.